సందర్భాలు చాలా ఉన్నాయండి. ఓకే సార్. పార్టీ ఉద్యమంలో మీరు ఏ విధంగా చైతన్యవంతం చేశారు మిగతా కార్యకర్తలు కావండి, ప్రజల్లో చైతన్యం మీ వంతు మీరు ఎలాంటి కృషి చేశారు? అంటే పార్టీ తరఫు నుండి ఎక్కడ కూడా పార్టీ తరఫు అంటే ఒక సంస్థ అండి, మనకి ఎక్కడైతే పైన నాయకత్వం కింద నాయకత్వానికి చెప్తుంటుంది మేము ఈ పార్టీ బలోపేతం గురించి. ఎప్పుడు కూడా మనం గల్లీ నుంచి ఇప్పుడు ఒక డివిజన్ స్థాయి అంటే డివిజన్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని బలోపేతం చేసి ప్రతి బస్సు నుంచి నాయకుల్ని బలోపేతం చేసి పార్టీకి మనం ఇది చేయాల్సి వస్తుంది. బలంని మీరు ముందరే ప్రిపేర్ చేసి మనందరినీ ప్రిపేర్ చేసి పార్టీకి ఇంకా బలాన్ని చేకూరుస్తారు. సో రేపు ఎలక్షన్ రాబోతుంది, ఆ ఎలక్షన్ లో ఓటింగ్ శాతం అనేది ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి? అండ్ మీ నియోజకవర్గం వరకు ఓటింగ్ శాతం పెంచడానికి ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశించిన పథకాలు కావచ్చండి, ఆయన చేసిన అభివృద్ధి కావచ్చండి. ఇప్పుడు ఇంటింటికి నల్ల అనేదాన్ని గతంలో చూసుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉంటుండే, మంచినీళ్ళు ఎలా వస్తుండే, ఇప్పుడు ఎట్లా నీళ్ళు వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉన్న అంటే అభివృద్ధి మౌలిక సదుపాయాల గురించి ఎంత డెవలప్మెంట్ అంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అంటే మన గ్రేటర్ హైదరాబాదే చెప్పుకోండి. అంటే మన గ్రేటర్ హైదరాబాద్లో కూడా చాలా వరకు బ్రిడ్జులు కావచ్చు, కానీ ఈ 24 hours ఎలక్ట్రిసిటీ కావచ్చు అండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. పబ్లిక్ తెలుసండి. గ్రేటర్ హైదరాబాద్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూసినారు కదా, ఖచ్చితంగా కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఓటింగ్ శాతం తగ్గదు, అదైతే 100%. ఓకే సార్.